హలో ఫ్రెండ్స్, ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. సో మన ఆయుర్వేదంలో స్పెషల్ కరక్కాయ. సో మనం దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఒక మంచి విషయం తెలుసుకోవడానికి ఈ ఫిలిం వీడియోలో ఇంకో వీడియో చేస్తున్నాను. తప్పకుండా దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్యూచర్లో ఆయుర్వేదం తప్పక డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ కార్పొరేట్ సిస్టమ్ మన హెల్త్ని తప్పకుండా డ్యామేజ్ చేస్తుంది. సో కరక్కాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి, మన జీవనశైలి దాని ప్రాముఖ్యత గురించి మీరు అడిగినట్లే మనం మాట్లాడుకుందాం. సో ఆయుర్వేదంలో ఔషధ రారాజు కరక్కాయ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. మన అమ్మమ్మలు, నానమ్మలు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు వంటింటి వైద్యం చేసేవారు. జలుబు చేసిన, అజీర్తిగా ఉన్న, కడుపులో ఇబ్బందిగా ఉన్న వాళ్ళ దగ్గర చిటికెడు సిద్ధమయ్యే ఒక సహజమైన పరిష్కారం ఉండేది. అలాంటిది వంటింటి వైద్యంలో ఒక మహారాణి లాంటిది కరక్కాయ. ఆయుర్వేదంలో దీనికి హరితకి అనే పేరు, ఔషధాల రారాజు అని కూడా పిలుస్తారు. కరక్కాయ తల్లి లాంటిది. కొన్నిసార్లు తల్లి కూడా కోప్పడుతుందేమో, కానీ కరక్కాయ మాత్రం ఎప్పుడు మేలు చేస్తుంది అనే ఒక పాత నానుడి దాని ప్రాముఖ్యతను చెబుతుంది. మరి ఇంత గొప్ప కరక్కాయ మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో వివరంగా చూద్దాం. కరక్కాయతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు. జీర్ణకింద వ్యవస్థ ఒక వరం. నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది ఎదుర్కొన్న ప్రధాన సమస్య అజీర్తి, గ్యాస్, మలబద్ధకం. వీటన్నిటికీ కరక్కాయ ఒక అద్భుతమైన పరిష్కారం. మలబద్ధక నివారణ. కరక్కాయలో సహజమైన లాక్సేటివ్, విరేచకారిణి గుణాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు అర టీ స్పూన్ కరక్కాయ పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది. అజీర్తి, గ్యాస్, జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహించి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. తద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్, తేనుపులు వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగుల శుభ్రత. కరక్కాయ మన ప్రేగుల్లో పేరుకుపోయిన మలినాలను, విష పదార్థాలను బయటకు పంపి జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. రోగ నిరోధక శక్తి. కరక్కాయలో విటమిన్ సి, ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు కరక్కాయను వాడితే మంచి ఫలితం ఉంటుంది. చర్మకేశ సౌందర్యానికి కరక్కాయ అద్భుతం. మొటిమలు, మచ్చలు. దీని పొడి ఫేస్ ప్యాక్లో వేసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి. దీని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల చర్మ ఇన్ఫెక్షన్లు నివారిస్తాయి. జుట్టు సమస్యలు. కరక్కాయ పొడిని కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. నోటి ఆరోగ్యానికి దివ్య ఔషధం. చిగుళ్ళ సమస్యలు. కరక్కాయ పొడితో పళ్ళు తోముకుంటే చిగుళ్ళు బలంగా తయారవుతాయి. చిగుళ్ళ నుండి రక్తం కారణం తగ్గుతుంది. నోటిపూత, దుర్వాసన. కరక్కాయ కషాయంతో నోటి పుక్కలిస్తే నోటిపూత, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడానికి. కరక్కాయ మన శరీర మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడి బరువును నియంత్రణలో ఉంచుతుంది. కరక్కాయ ఎలా వాడాలి? పొడి రూపంలో చూర్ణం. కరక్కాయ పొడిని గోరువెచ్చని నీటిలో లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. గంధంలో. కరక్కాయను సానరాయిపై కొద్దిగా నీళ్లు చల్లి అరగదీసి వచ్చిన గంధాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది పసిపిల్లలు కూడా వాడే పాత పద్ధతి. కషాయం. కరక్కాయ ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. సో లేదా పుక్కిలించవచ్చు. ముఖ్యమైన జాగ్రత్తలు. కరక్కాయ మితంగా వాడాలి. అతిగా తీసుకుంటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఇది శరీరంలో డిహైడ్రేషన్కు కారణం కావచ్చు. కాబట్టి దీనిని వాడేటప్పుడు నీళ్లు ఎక్కువ తాగాలి. చివర ఒక్క మాట. ఆధునిక జీవశైలిలో ఎదురయ్యే ఒక సమస్యను మన పురాతన ఆయుర్వేదం అందించిన ఈ అమ్మలాంటి కరక్కాయను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.